వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ రాజు సార్ని, సీనియర్ పాలిటీ ఫ్యాకల్టీని. ఈరోజు మనం చెప్పుకునేటటువంటి కొత్త టాపిక్ భారత పౌరసత్వం. పౌరసత్వం దీన్నే ఇంగ్లీష్లో సిటిజన్షిప్ అంటారు. సిటిజన్షిప్ ఫస్ట్ పౌరసత్వం అర్థ వివరణ. ఫస్ట్ పౌరసత్వం అర్థ వివరణ. పౌరసత్వాన్ని ఇంగ్లీష్లో సిటిజన్షిప్ అంటాం. ఈ సిటిజన్షిప్ అనేటటువంటి ఇంగ్లీష్ పదం సివిస్ మరియు సివిటాస్ అనేటటువంటి రెండు లాటిన్ పదాల కలయిక వల్ల వచ్చింది. సివిస్ అంటే పౌరులు అని, సివిటాస్ అంటే నగరం అని అర్థం. ఓకే, కాబట్టి పౌరసత్వం అనేటటువంటి భావన మొదటిసారిగా ఎక్కడ పుట్టింది అంటే ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలలో ఉద్భవించింది. ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలలో పుట్టింది పౌరసత్వం అనేటటువంటి భావన. ఓకేనా? ఈ ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలు అంటే ఏంటి? స్పార్టా, ఏథెన్స్, మాసిడోనియా, కోరింత్ మొదలైనటువంటి రాజ్యాలను గ్రీకు నగర రాజ్యాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ గ్రీకు నగర రాజ్యాలు సర్వస్వతంత్రమైనటువంటి రాజ్యాలు. అంటే ఒక రాజ్యం మరొక రాజ్యంపై ఆధారపడి జీవనయానాన్ని కొనసాగించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేనటువంటి, సర్వస్వతంత్రంగా తన ఇష్టం వచ్చినటువంటి రీతిలో పాలనా కార్యకలాపాలను కొనసాగించుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాలనే మనం గ్రీకు నగర రాజ్యాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇక్కడ ఫస్ట్ వన్ సిటిజన్షిప్. సిటిజన్షిప్ అనేటటువంటి ఇంగ్లీష్ పదం సివిస్ మరియు సివిటాస్ అనే సివిస్ మరియు సివిటాస్ అనే రెండు లాటిన్ పద కలయిక వల్ల వచ్చింది. లాటిన్ పదాలన్నా గ్రీకు పదాలన్నా ఒకటే, రెండు లాటిన్ పదాల కలయిక వల్ల వచ్చింది. రైట్. మరి సివిస్ అనగా పౌరులు అని అర్థం. సివిస్ అనగా పౌరులు అని అర్థం. మరి సివిటాస్ అనగా నగర రాజ్యాలు అని అర్థం. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్, గ్రీకు నగర రాజ్యాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏథెన్స్, స్పార్టా, మాసిడోనియా, కోరింత్ మొదలైనటువంటి నగర రాజ్యాలను గ్రీకు నగర రాజ్యాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మరి పౌరసత్వం అనేటటువంటి భావన మొదటిసారిగా ఎక్కడ ఉద్భవించింది అంటే గ్రీకు నగర రాజ్యాలలో ఉద్భవించింది. ఫస్ట్ వన్ పౌరసత్వం అనే భావన గ్రీకు నగర రాజ్యాలలో ఉద్భవించింది.
కాబట్టి గ్రీకు నగర రాజ్యాలు సర్వ స్వతంత్ర రాజ్యాలు అని చెప్పుకున్నాం. అంటే ఒక రాజ్యం మరొక రాజ్యంపై ఆధారపడి జీవించవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేనటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాలనే గ్రీకు నగర రాజ్యాలు అంటాం. అయితే ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా జాతీయ రాజ్యాలు ఉద్భవించాయి లేదా జాతీయ రాజ్యాలు ఏర్పాటయ్యాయి. ఎప్పుడైతే జాతీయ రాజ్యాలు ఏర్పాటవడం జరిగిందో పౌరసత్వం అనేటటువంటి భావనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది. ప్రపంచ యుద్ధాలు జరిగిన తరువాత ప్రపంచవ్యాప్తంగా జాతీయ రాజ్యాలు ఏర్పాటయ్యాయి. ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా జాతీయ రాజ్యాలు ఉద్భవించడం లేదా జాతీయ రాజ్యాలు ఏర్పాటవడం జరిగిందో పౌరసత్వం అనేటటువంటి భావనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకోవడం జరిగింది. ఓకే, కాబట్టి ఆధునిక రాజ్యాలలో పౌరులను మనం ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది అంటే 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఆధునిక రాజ్యాలలో పౌరులను అంటే గ్రీకు నగర రాజ్యాల్లో కాదు, ఆధునిక రాజ్యాలలో పౌరులను మనం ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది లేదా ఆధునిక రాజ్యాలలో ప్రజలను మనం 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకళ్ళను పౌరులు అంటాం, రెండో వాళ్ళని విదేశీయులు అంటే ఏలియన్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. నోట్, ఆధునిక రాజ్యాలలో ప్రజలను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఆధునిక రాజ్యాలలో ప్రజలను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఓకే, 1 పౌరులు, 2 విదేశీయుల పౌరులను లేదా ఆధునిక రాజ్యాలలో ప్రజలను ఎన్ని రకాలుగా వర్గీకరించుకున్నాం? 2 రకాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. ఒకరిని పౌరులు అంటాం, రెండో వాళ్ళని విదేశీయులు లేదా ఏలియన్స్ అనేటటువంటి పేరుతో పిలవచ్చు. పౌరులు అనగా పౌర మరియు రాజకీయ హక్కులను అనుభవించేటటువంటి వారిని పౌరులు అంటారు. కేవలం మానవతా దృక్పథం దృష్ట్యా కొన్ని రకాల పౌర హక్కులను మాత్రమే అనుభవించేటటువంటి వారిని విదేశీయులు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రైట్, పౌరులు అనగా రాజ్యానికి సంబంధించిన పౌర మరియు రాజకీయ హక్కులను అనుభవించే వారిని ఒక రాజ్యానికి సంబంధించిన పౌర మరియు రాజకీయ హక్కులను అనుభవించేటటువంటి వారిని పౌరులు అంటారు. కేవలం మానవతా దృక్పథం దృష్ట్యా కొన్ని రకాల పౌర హక్కులను మాత్రమే అనుభవించే వారిని విదేశీయులు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మానవతా దృక్పథం దృష్ట్యా కేవలం కొన్ని రకాల పౌర హక్కులను అనుభవించే వారిని ఏలియన్స్ విదేశీయులు అంటారు. ఓకే, కాబట్టి పౌరసత్వం అనేటటువంటి హోదా ఆ రాజ్యం పౌరులకు కల్పించిన పౌర మరియు రాజకీయ హక్కులపై ఆధారపడి ఉంటుంది. నోట్, పౌరసత్వం అనే హోదా
ఆ రాజ్యం పౌరులకు కల్పించిన పౌర మరియు రాజకీయ హక్కులపై ఆధారపడి ఉంటుంది. పౌర మరియు రాజకీయ హక్కులపై ఆధారపడి ఉంటుంది. రైట్. మరి పౌరసత్వం అనేటటువంటి భావనను మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుండి స్వీకరించడం జరిగింది అంటే బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరసత్వ స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే ఏకపౌరసత్వం. ఏంటి? ఏకపౌరసత్వం. ఏకపౌరసత్వాన్ని వాస్తవంగా ఏకపౌరసత్వాన్ని అనుసరిస్తున్నటువంటి దేశానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే కెనడా అంటాం. కెనడా రాజ్యాంగ స్ఫూర్తిని బేసిక్గా తీసుకొని మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించాలి, ప్రజల్లో ఐకమత్యాన్ని పెంపొందించాలి అనేటటువంటి ఉద్దేశంతో మన భారత రాజ్యాంగ నిర్మాతలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఏకపౌరసత్వాన్ని లేదా ఒకే పౌరసత్వాన్ని అందుబాటులో ఉంచడం జరిగింది మన రాజ్యాంగ నిర్మాతలు. ఓకే, కాబట్టి ఇక్కడ చెప్పుకున్నాం ఆధునిక రాజ్యాలలో నివసిస్తున్నటువంటి ప్రజలను ఎన్ని రకాలుగా అంటే 2 రకాలుగా రాశాను. ఇంతకుముందే చెప్పుకున్నాం పౌరసత్వం అనేటటువంటి భావన మొదటిసారిగా ప్రతిపాదించిన వారు ఎవరు అంటే గ్రీకులు అన్నాం. ఈ భావన ఎక్కడ ఉద్భవించింది అంటే ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలు అన్నాం. మరి ఈ గ్రీకు నగర రాజ్యాల్లో ఉన్నటువంటి పౌరులను లేదా ప్రజలను ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది అంటే 3 రకాలుగా వర్గీకరించుకున్నారు. ఇక్కడ తేడా గమనించాలి. నగర రాజ్యాలలో ప్రజలను మూడు రకాలుగా వర్గీకరించారు. 1 పౌరులు, 2 విదేశీయులు, 3 బానిసలు స్లేవ్స్. కానీ ఆధునిక రాజ్యాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు మాత్రం 2 రకాలుగానే వర్గీకరించుకున్నాం. 1 పౌరులు అంటాం, 2 విదేశీయులు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మరి పౌరసత్వం అనేటటువంటి భావనను మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుండి స్వీకరించడం జరిగింది అంటే బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించాం. వాస్తవంగా ఏకపౌరసత్వం అనేటటువంటి భావన సమైక్య ప్రభుత్వ లక్షణాలకు చాలా విరుద్ధమైనటువంటి చర్యగా చెప్పచ్చు. సమైక్య ప్రభుత్వం ఎక్కడైతే అమల్లో ఉంటుందో, ఎక్కడైతే ఆచరణలో ఉంటుందో అక్కడ తప్పనిసరిగా 2 రకాల పౌరసత్వాలు ఉండాల్సిందే. ఒకదాన్ని రాష్ట్రీయ పౌరసత్వం అంటాం, రెండో దాన్ని జాతీయ పౌరసత్వం అంటాం. కాబట్టి 2 రకాల పౌరసత్వాలు అనుసరిస్తున్నటువంటి దేశాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ఏకపౌరసత్వం సమైక్య ప్రభుత్వ లక్షణాలకి పూర్తిగా విరుద్ధమైనటువంటి చర్యగా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓకే, కెనడాలో ఎన్ని రకాల పౌరసత్వాలు ఉన్నాయంటే ఏకపౌరసత్వం మాత్రమే ఉంది. ఓకే, అలానే పౌరసత్వం అనేటటువంటి భావన ఎక్కడ పొందుపరచడం జరిగింది అంటే పౌరసత్వం అనే అంశాన్ని కేంద్ర జాబితాలో పొందుపరచడం జరిగింది. పౌరసత్వం అనేటటువంటి అంశాన్ని కేంద్ర జాబితాలో పొందుపరచడం జరిగింది. వాస్తవంగా కేంద్ర జాబితాలో ప్రారంభంలో ఉన్నటువంటి మొత్తం అంశాల సంఖ్య 97. ఆ తర్వాత 3 ఎంట్రీలను చేర్చారు, ఆ తర్వాత 3 ఎంట్రీలను తొలగించారు. ప్రస్తుతం కేంద్ర జాబితాలో ఉన్నటువంటి మొత్తం అంశాల సంఖ్య 98. అలానే పౌరసత్వం అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఏ జాబితాలో పొందుపరచడం జరిగింది అన్నట్లయితే కేంద్ర జాబితాలో పొందుపరచడం జరిగింది. కాబట్టి కేంద్ర జాబితాలో పొందుపరచబడినటువంటి అంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అంతిమ నిర్ణయాధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి లేదా భారత పార్లమెంటుకు మాత్రమే కలదు. రైట్. అయితే ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి పౌరసత్వం అనేటటువంటి అంశాలను గురించి మన భారత రాజ్యాంగంలోని 2వ విభాగంలో, భారత రాజ్యాంగంలోని 2వ విభాగంలో 5 నుంచి 11 వరకు గల అధికరణలు పౌరసత్వానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను గురించి మాత్రమే వివరిస్తాయి. పౌరసత్వానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను గురించి మాత్రమే వివరిస్తాయి. ప్రాథమిక అంశాలు అన్నాను, బేసిక్ ఎలిమెంట్స్. ఫస్ట్ వన్
నోట్. భారత రాజ్యాంగంలోని రెండవ విభాగంలో ఐదు నుండి 11 వరకు గల అధికరణలు ఐదు నుండి 11 వరకు గల అధికరణలు పౌరసత్వానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను గురించి మాత్రమే వివరిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రాథమిక అంశాలను గురించి మాత్రమే. పౌరసత్వానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను గురించి మాత్రమే వివరిస్తాయి. ఓకే. దేశ విభజన నేపథ్యంలో భారత రాజ్యాంగ రచనా కార్యకలాపాలను గురించి, భారతదేశాన్ని విభజించేటటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగ రచనా కార్యకలాపాలను రాజ్యాంగ పరిషత్తు చేపట్టడం జరిగింది. కాబట్టి పౌరసత్వాన్ని పొందాలి అంటే స్పష్టమైనటువంటి అంశాలను రూపొందించేటటువంటి అవకాశం భారత రాజ్యాంగ పరిషత్తుకు ఉన్నప్పటికీ తగినటువంటి సమయం అందుబాటులో లేని కారణంగా పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను, ప్రత్యేకమైనటువంటి చట్టాలను రూపొందించేటటువంటి అధికారాన్ని ఈ రాజ్యాంగ పరిషత్తు భారత పార్లమెంటుకు అందించింది. ఓకే. ఇలా రాజ్యాంగ పరిషత్తు ద్వారా సంక్రమించినటువంటి అధికారాన్ని వినియోగించుకున్నటువంటి భారత పార్లమెంటు భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1955 సంవత్సరంలో భారత ప్రభుత్వ పౌరసత్వ చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. దేశ విభజన నేపథ్యంలో రాజ్యాంగ రచనా కార్యకలాపాలను రాజ్యాంగ పరిషత్తు చేపట్టినప్పటికీ స్పష్టమైనటువంటి పౌరసత్వ నియమాలను ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశంపై మంచి విధి విధానాలను రూపొందించేటటువంటి అంతిమ నిర్ణయాధికారాన్ని ఈ రాజ్యాంగ పరిషత్తు భారత పార్లమెంటుకి అందించింది. ఇలా రాజ్యాంగ పరిషత్తు ద్వారా సంక్రమించినటువంటి ఈ అధికారాన్ని వినియోగించుకున్నటువంటి భారత పార్లమెంట్ భారత పౌరసత్వ చట్టాన్ని 1955 సంవత్సరంలో మొదటిసారిగా రూపొందించడం జరిగింది. ఆ తర్వాత 1957, 1960, 1985, 1986, 2003, 2005, 2015, 2016, 2017, 2019 సంవత్సరాలలో 1955 భారత ప్రభుత్వ చట్టాన్ని మారుతూ ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా చిన్నిపాటి సవరణలను కూడా చేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాన్ని వినియోగించుకొని రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాన్ని వినియోగించుకొని పార్లమెంట్ 1955లో భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందించడం జరిగింది. భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆ తరువాత
1957, 1960, 1985, 1986, 2003, 2005, 2015, 2017, 2019 సంవత్సరాలలో పౌరసత్వ చట్టాన్ని సవరించడం జరిగింది మన భారత పార్లమెంటు. పౌరసత్వ చట్టాన్ని సవరించడం జరిగింది భారత పార్లమెంట్. రైట్. అయితే మన భారతదేశంలో కొన్ని రకాల హక్కులు, కొన్ని రకాల పదవులు కేవలం మన భారతీయ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. విదేశీయులు ఎవరు కూడా ఆ రకమైనటువంటి హక్కులను, అలాంటి పదవులను అనుభవించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. మన భారతదేశంలో, మన దేశంలో కొన్ని రకాల హక్కులు మరియు పదవులు, కొన్ని రకాల హక్కులు మరియు పదవులు భారత పౌరులు మాత్రమే. భారత పౌరులు మాత్రమే చేపట్టడానికి అవకాశం ఉంది. రైట్. ఎగ్జాంపుల్ రాస్తున్నాను. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు మరియు ఇతర ప్రజాప్రతినిధుల పదవులను మన భారతీయ పౌరులు మాత్రమే చేపట్టడానికి అవకాశం ఉంది. కానీ విదేశీయులు ఎవరు కూడా మన భారతదేశ పౌరసత్వాన్ని పొందినప్పటికీ కూడా ఇలాంటి పదవులను చేపట్టడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఎగ్జాంపుల్: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రజాప్రతినిధుల పదవులు, ఇతర ప్రజా పదవులు. ఓకే, ఇక్కడ అభ్యర్థులు గుర్తించవలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం, సహజీకృత పౌరసత్వం ద్వారా మన భారతదేశ పౌరసత్వాన్ని పొందినటువంటి విదేశీయులు కూడా భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మన భారతదేశంలో కొన్ని రకాల హక్కులు మరియు పదవులను భారత పౌరులు మాత్రమే చేపట్టడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది మన భారత రాజ్యాంగం అన్నాం. రైట్. కానీ మారుతూ ఉన్నటువంటి దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా 1955 భారత ప్రభుత్వ చట్టాన్ని మూల స్వభావానికి భంగం కానీ ఇబ్బంది కానీ కలగకుండా చిన్ని మార్పులు చేర్పులు చేసేటటువంటి అంతిమ నిర్ణయాధికారం భారత పార్లమెంటుకు ఉంది. కాబట్టి సహజీకృత పౌరసత్వం ద్వారా మన భారతదేశ పౌరసత్వాన్ని పొందినటువంటి విదేశీయులు కూడా భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. రైట్. ఇంపార్టెంట్ నోట్, సహజీకృత పౌరసత్వం ద్వారా
సహజీకృత పౌరసత్వం ద్వారా మన భారత పౌరసత్వాన్ని పొందిన విదేశీయులు మన భారత పౌరసత్వాన్ని పొందిన విదేశీయులు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. రైట్. మరి కొన్ని రకాల హక్కులు అని కూడా రాసుకోవడం జరిగింది ఇక్కడ. ఏంటి కొన్ని రకాల హక్కులు అంటే 15, 16, 19, 29 అధికరణలు కేవలం మన భారత పౌరులు మాత్రమే అనుభవించవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని ఈ ఆర్టికల్స్ను విదేశీయులు ఎవరు కూడా అనుభవించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఓకే, ఇక్కడ రాస్తున్నాను 15వ అధికరణం. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య జాతి, కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గ విభేదాల కారణంగా ఎలాంటి వివక్షతలు, ఎలాంటి వ్యత్యాసాలు చూపరాదు. 15వ అధికరణం. ప్రభుత్వాలు ప్రజల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు చూపరాదు. రైట్. నెక్స్ట్ 16వ అధికరణం. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పౌరులందరికీ సమానమైన అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పౌరులందరికీ సమానమైన అవకాశాలు. నెక్స్ట్ 19వ అధికరణం. 6 రకాల స్వేచ్ఛలు. అంటే వాక్ స్వాతంత్రం, సంచార స్వాతంత్రం, సభలు సంఘాలను ఏర్పాటు చేసుకునేటటువంటి స్వాతంత్రం, ఆయుధాలు లేకుండా సమావేశాలను నిర్వహించుకునేటటువంటి స్వాతంత్రం, స్త్రీ నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి స్వాతంత్రం, నీ ఇష్టం వచ్చిన వృత్తిని, వ్యాపారాన్ని కొనసాగించుకునేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలనే మనం 6 రకాల స్వేచ్ఛలు అంటాం. ఇంతకుముందు వీటిని సప్త స్వేచ్ఛలు అన్నాం. ప్రస్తుతానికి 19వ అధికరణం ద్వారా భారత పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి స్వేచ్ఛలు ఎన్ని రకాలు అంటే 6. నెక్స్ట్ 29. విద్యా సాంస్కృతిక స్వేచ్ఛ. విద్య సాంస్కృతిక హక్కు. వీటిని కేవలం మన భారతీయ పౌరులు మాత్రమే అనుభవించవలసినటువంటి అవసరం ఉంటుంది, కానీ విదేశీయులు ఎవరు కూడా ఈ రకమైనటువంటి హక్కులను అనుభవించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అలానే మన భారతీయ పౌరులతో పాటుగా విదేశీయులు కూడా అనుభవించేటటువంటి హక్కులు కొన్ని కలవు మన భారత రాజ్యాంగంలో. అంటే మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారత పౌరులతో పాటుగా విదేశీయులు కూడా అనుభవించేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు కలవు మన భారత రాజ్యాంగంలో. నోట్. భారత పౌరులతో పాటుగా భారత పౌరులతో పాటుగా విదేశీయులు కూడా అనుభవించే కొన్ని రకాల హక్కులు.
విదేశీయులు కూడా అనుభవించే కొన్ని రకాల హక్కులు. రైట్. ఎగ్జాంపుల్ 14, 20, 21, 21A, 22, 23, 24, 25, 27, 28 అధికరణలు. రైట్. మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారతీయ పౌరులతో పాటుగా విదేశీయులు కూడా అనుభవించే కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి హక్కులు. రైట్. ఫస్ట్ వన్ రాస్తున్నాను. 14, చట్టం దృష్టిలో అందరూ సమానులే. అంటే మన భారత ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం ముందు అందరూ సమానులే, ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ ప్రాధాన్యతను కల్పించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అని చెప్తుంది 14వ అధికరణం. చట్టం ముందు అందరూ సమానులే. ఆల్ సిటిజన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. దీనినే మనం సమన్యాయ పాలన లేదా చట్ట సమానత్వం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ అంశాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుండి స్వీకరించడం జరిగింది? బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఈ రూల్ ఆఫ్ లా అనేటటువంటి గ్రంథాన్ని రచించినటువంటి ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్త ఏవి డైసీ. ఇతను బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త. నెక్స్ట్ 20, అక్రమ శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ. అంటే చట్టబద్ధంగా కాకుండా చట్ట విరుద్ధంగా విధించినటువంటి శిక్షల నుండి కాపాడేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్. అక్రమ శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ. నెక్స్ట్ 21వ అధికరణం, జీవించే హక్కు. ఓకే. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినటువంటి సందర్భాలలో కూడా రద్దు కానటువంటి ఆర్టికల్స్ 2 ఉంటాయి మన భారత రాజ్యాంగంలో. ఒకటి 22, 21. తర్వాత 21A, విద్యా హక్కు. సాధారణంగా విద్యా హక్కు ప్రాథమిక హక్కుల్లో ఒక భాగంగా లేదు రాజ్యాంగం ప్రారంభంలో. 2002 సంవత్సరంలో చేసినటువంటి 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21A అనేటటువంటి సబ్ క్లాజును ఏర్పాటు చేసి 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు వారికి కావలసినటువంటి విద్యా సౌకర్యాలను అందించవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అనేటటువంటి అంశాన్ని 21 సబ్ క్లాజ్ ఏకి యాడ్ చేయడం జరిగింది 2002 సంవత్సరంలో చేసినటువంటి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. నెక్స్ట్ 22వ అధికరణం, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా రక్షణ. అక్రమ శిక్షలేమో అది, ఇక్కడేమో అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా రక్షణ. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా రక్షణ. నెక్స్ట్ 23వ అధికరణం, పీడనాన్ని నిరోధించే హక్కు అని చెప్పుకుంటాం 23, 24 ఆర్టికల్స్ని. అంటే వెట్టి చాకిరీ నిషేధం, దోపిడీని నిరోధించే హక్కులు అన్నమాట ఇవి. ఓకే. అయితే మన భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా బాండెడ్ లేబర్ అనేటటువంటి పదం కనిపించదు.
ఆ పదానికి బదులుగా మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఉపయోగించిన ప్రత్యేకమైనటువంటి పదం బేగార్, అంటే ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఒక వ్యక్తి చేత బలవంతంగా పని చేయించుకోవడం అని అర్థం. నెక్స్ట్ 24వ అధికరణం, బాల కార్మిక వ్యవస్థ రద్దు. అంటే 6 నుండి 14 సంవత్సరాలలోపు బాలబాలికలను ఎలాంటి కర్మాగారాల యందు ఎలాంటి పరిశ్రమల యందు పని చేపట్టరాదు, అంటే వారి ద్వారా పని చేయించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని చెప్పుతుంది. నెక్స్ట్ 25వ అధికరణం, మత స్వాతంత్ర్యం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి తనకిష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించుకోవడానికి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 25. కాబట్టి మన భారతదేశాన్ని లౌకిక రాజ్యం అంటాం, అంటే మత ప్రమేయం లేనటువంటి, మత గుర్తింపు లేనటువంటి, అధికార మతం లేనటువంటి రాజ్యం అని అర్థం. నెక్స్ట్ 27, మత ప్రాతిపదికపై పన్నులు విధించి వసూలు చేయరాదు. మత ప్రాతిపదికపై పన్నులు విధించి వసూలు చేయరాదు. లాస్ట్ వన్ 28వ అధికరణం, విద్యాలయాలలో ప్రత్యేకమైన మత బోధన చేయరాదు. విద్యాలయాలలో ప్రత్యేకమైన మత బోధన చేయరాదు. రైట్. కాబట్టి మన భారతీయ పౌరులతో పాటుగా విదేశీయులు కూడా అనుభవించేటటువంటి కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి హక్కులు ఈ విధంగా ఉన్నాయి. పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాల గురించి మన భారత రాజ్యాంగంలో ఏ విభాగంలో ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది? 2వ విభాగంలో. ఏ ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్ వరకు? 5 నుంచి 11 వరకు గల అధికరణలు భారత పౌరసత్వానికి సంబంధించిన అన్ని అంశాలను గురించి స్పష్టంగా వివరించడం జరుగుతుంది అని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్, 5వ ప్రకరణ. ప్రకరణ అన్న, అధికరణ అన్న, ఆర్టికల్ అన్న ఒకటే అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. 5వ ప్రకరణ ప్రకారం 1950 జనవరి 26 నాటికి మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి వారంతా కూడా భారతీయ పౌరులే. రాజ్యాంగం అమల్లోకి రావడానికి ముందు 5 సంవత్సరాల నుండి మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి వారంతా భారతీయ పౌరులే. 1950 జనవరి 26 తర్వాత మన భారతదేశంలో జన్మించినటువంటి వారంతా కూడా భారతీయ పౌరులుగా పరిగణించబడటం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని 5వ ఆర్టికల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఫస్ట్ పాయింట్, 5వ ఆర్టికల్ గురించి ఫస్ట్ పాయింట్, 1950 జనవరి 26కు ముందు భారతదేశంలో నివసిస్తున్న వారంతా భారతీయ పౌరులే. భారత పౌరులుగానే పరిగణించబడతారు. సెకండ్ పాయింట్, 1950 జనవరి 26కు ముందు జనవరి 26కు ముందు అంటే 5 సంవత్సరాల ముందు మన భారతదేశంలో నివసిస్తున్న వారంతా భారతీయ పౌరులే.
నెక్స్ట్ 1950 జనవరి 26 తరువాత భారతదేశంలో జన్మించిన వారంతా భారతీయ పౌరులే. అంటే 1950 జనవరి 26 నాటికి మన భారతదేశంలో నివసించే వారంతా భారతీయ పౌరులే. రాజ్యాంగం అమల్లోకి రావడానికి ముందు 5 సంవత్సరాల నుండి మన భారతదేశంలో నివసిస్తున్న వారంతా భారతీయులే. 1950 జనవరి 26 తర్వాత మన భారతదేశంలో జన్మించిన వారంతా కూడా భారతీయ పౌరులుగా మాత్రమే పరిగణించబడటం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని 5వ అధికరణం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ 6వ ప్రకరణ. 6వ అధికరణ అన్న ప్రకరణ అన్న ఆర్టికల్ అన్న ఒకటే అని చెప్పుకున్నాం. 6వ ఆర్టికల్ ప్రకారం పాకిస్తాన్ నుండి మన భారతదేశానికి వలస వచ్చిన వారు, అంటే దేశ విభజన జరిగేటటువంటి సందర్భాలలో పాకిస్తాన్ నుంచి మన భారతదేశానికి వలస వచ్చిన వారు 1948 జూలై 19వ తారీఖు లోపల మన భారతీయ ప్రభుత్వ కార్యాలయాల యందు లేదా రాయబార కార్యాలయాల యందు లేదా కమిషనరేట్ కార్యాలయాల యందు తమ పేరును నమోదు చేసుకున్నటువంటి వారంతా కూడా భారతీయ పౌరులుగా పరిగణించబడతారు. అయితే ఈ 2వ పద్ధతి ప్రకారం, అంటే 6వ అధికరణం ప్రకారం మన భారతదేశ పౌరసత్వాన్ని పొందాలంటే వారు తప్పనిసరిగా 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం పౌరులుగా నమోదై ఉండాలి వారి పేర్లు. 6వ అధికరణం ప్రకారం పాకిస్తాన్ నుండి భారత్కు వలస వచ్చిన వారు పాకిస్తాన్ నుండి మన భారతదేశానికి వలస వచ్చిన వారు 1948 జూలై 19 లోపు మన ప్రభుత్వ కమిషనరేట్ కార్యాలయాలందు తమ పేరును నమోదు చేసుకున్నట్లయితే అటువంటి వారిని కూడా భారతీయ పౌరులుగా గుర్తించబడతారు, భారతీయ పౌరులుగా పరిగణించబడతారు. మన భారతదేశ పౌరసత్వాన్ని ఇవ్వటం కూడా జరుగుతుంది. అయితే ఈ పద్ధతి ప్రకారం భారత పౌరసత్వాన్ని పొందాలంటే భారత పౌరసత్వాన్ని పొందాలంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారత పౌరులుగా నమోదై ఉండాలి. రైట్. తర్వాత 7వ అధికరణం. 7వ అధికరణం భారతదేశం నుండి పాకిస్తాన్కి వలస వెళ్ళి
తదనంతరం అక్కడ పరిస్థితులు అనుకూలించక మరలా మన భారతదేశానికి తిరిగి వచ్చిన వారు లేదా మన భారతదేశానికి వలస వచ్చిన వారు, ఓకే, 1948 మార్చి 21వ తారీఖు లోపు మన భారతీయ రాయబార కార్యాలయాలయందు వారి పేరును నమోదు చేసుకుని ఉండాలి. అటువంటి వారికి కూడా మన భారతదేశ పౌరసత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పద్ధతి ప్రకారం కూడా మన భారతదేశ పౌరసత్వాన్ని పొందాలంటే వారు తప్పనిసరిగా 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారత పౌరులుగా తమ పేరు నమోదై ఉండాలి. పాకిస్తాన్కు వలస వెళ్ళి తదనంతరం భారతదేశానికి తిరిగి వచ్చిన వారు (1948) మార్చి 21 లోపు రాయబార కార్యాలయాలయందు తమ పేరును నమోదు చేసుకుని ఉండాలి. అంటే అటువంటి వారికి కూడా మన భారతదేశ పౌరసత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే వారు తప్పనిసరిగా 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారతీయ పౌరులుగా పేరు నమోదై ఉండాలి. నెక్స్ట్ 8వ అధికరణం సార్ ఒక్క నిమిషం వాటర్ తాగి చెప్తా. అధికరణం ప్రకారం తల్లిదండ్రులు, మాతామహులు, పితామహుల్లో ఎవరైనా ఒకరు భారతీయ సంతతికి చెంది ఉన్నట్లయితే వారికి కలిగినటువంటి సంతానానికి కూడా మన భారత పౌరసత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 8వ అధికరణం తల్లిదండ్రులు, మాతామహులు, దీన్ని మనం రక్త సంబంధం ద్వారా పౌరసత్వం అంటాం. మాతామహులు, పితామహుల్లో ఎవరైనా ఒకరు భారతీయ పౌరులైనట్లయితే వారికి కలిగిన సంతానానికి కూడా భారత పౌరసత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ 9వ అధికరణం భారతీయులు ఎవరైనా తనంతట తానే స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించడం జరిగినట్లయితే సహజంగా సాధారణంగానే మన భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. భారత పౌరులు ఎవరైనా స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినట్లయితే
సహజంగానే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. నెక్స్ట్ 10వ అధికరణం. భారతదేశంలో నివసిస్తున్న వారంతా కూడా భారతీయ పౌరులుగానే పరిగణించబడతారు. భారతదేశంలో నివసిస్తున్న వారంతా భారతీయ పౌరులుగానే పరిగణించబడతారు. లాస్ట్ వన్ 11వ అధికరణం. పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం భారత పార్లమెంటుకు మాత్రమే కలదు. పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు. రైట్.